ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వీడియోలో గ్రంథుల గురించి తెలుసుకుంటున్నామండి. నిన్నటి వీడియోలో ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు 3 గ్రంథుల గురించి తెలుసుకుందామండి. ఈ గ్రంథులు కూడా చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ 3 గ్రంథులు మనము మన శరీరానికి ఏ సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకుందామండి. ఒక్కొక్కటి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. మూలాధార చక్రం నుండి స్వాదిష్టాన చక్రం వరకు బ్రహ్మ గ్రంథి వ్యాపించి ఉంటుందండి. విష్ణు గ్రంథి మణిపూరక చక్రం నుండి అనాహత చక్రం వరకు వ్యాపించి ఉంటుందండి. రుద్ర గ్రంథి విశుద్ధి చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ గ్రంథుల ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందామండి. బ్రహ్మ గ్రంథి, ఈ గ్రంథి మూలాధార చక్రం నుండి స్వాదిష్టాన చక్రం వరకు వ్యాపించి ఉంటుంది. బ్రహ్మ గ్రంథి అనేది భౌతిక జీవితం, కోర్కెలు, భయము, జీవన మౌలిక అవసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మనుషుల బంధనాలను, జీవరాశి యొక్క ప్రాథమిక అవసరాలను ప్రతిబింబిస్తుంది. ఈ గ్రంథి ద్వారా జీవుడు భౌతిక అవసరాల నుండి విముక్తి పొందేందుకు యోగ సాధన లేదా ధ్యాన సాధన ద్వారా ప్రయాణించాలి. ఈ గ్రంథిని అధిగమించడానికి శరీర బంధాలను అధిగమించడం, మాయాజాలం నుండి బయటపడడం, సాధన చేయడం, కుండలిని శక్తి జాగృతి చేయడం అవసరం. విష్ణు గ్రంథి మణిపూరక చక్రం నుండి అనాహత చక్రం వరకు వ్యాపించి ఉంటుందండి. విష్ణు గ్రంథి మనస్సు, భావోద్వేగాలు, ఇంద్రియ అనుభూతులపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రంథి జ్ఞానేంద్రియాల మధ్య సమతా స్థితిని పొందేందుకు, భావోద్వేగాలు, ఇంద్రియ అనుభవాలు ఆధ్యాత్మికతకు అడ్డుగా మారకుండా ఉండేందుకు కీలకమైనదిగా పనిచేస్తుంది. భక్తి, యోగము, ధ్యానము, అనాహత చక్రంపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఈ గ్రంథిని విప్పవచ్చు. సాధకుడు తన మనస్సును ఏకాగ్రం చేసుకుని మాయాజాలాన్ని అధిగమించి విష్ణుతత్వంలోకి స్థిరపడేందుకు యోగా చేయాలి. మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ చక్రాలను యాక్టివ్ చేసుకుంటూ ఈ గ్రంథులను కూడా మనము అధిగమించవచ్చు. రుద్ర గ్రంథి విశుద్ధి చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు వ్యాపించి ఉంటుంది. రుద్ర గ్రంథి అనేది కుండలిని శక్తి సహస్రార స్థితికి చేరడంలో చివరి అడ్డంకిగా ఉంటుంది. ఈ గ్రంథిని విభేదించడానికి సాధకుడు 3వ నేత్రం, జ్ఞాననేత్రం యొక్క వికాసాన్ని పొందడానికి ధ్యానం, బ్రహ్మచర్యం పాటించి అజ్ఞానాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ గ్రంథిని విభేదించడానికి సాధకుడు శివ జీవ అన్యోన్య ధ్యాసలో స్థిరపడాలి. మాయాజాలాన్ని అవగతం చేసుకుని జ్ఞాననేత్రాన్ని వికసింపచేయాలి. దీనివల్ల పరబ్రహ్మ తత్వాన్ని అనుభూతి చేసుకునే స్థితికి చేరుకుంటాడు. ఈ గ్రంథుల గురించి లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుందండి. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంత హృదయ విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసార వివర్షిణి అని లలితా సహస్రనామాల్లో కూడా చెప్పబడుతుందండి. ఈ గ్రంథుల గురించి ఇవి విభేదించినప్పుడు మనకి చక్రాలు మనం యాక్టివ్ చేసుకున్నప్పుడు ఇవి విభేదించవచ్చు. మనకి థర్డ్ ఐ కూడా ఓపెన్ అయినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మనకు కలుగుతాయండి. ఇడా పింగళ నాడి కలిసి సుషుమ్నగా తయారవుతుంది. సుషుమ్న యాక్టివేట్ అయినప్పుడు మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతామంటే సుషుమ్న నాడి ప్రధానంగా మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని ముఖ్యమైన శక్తి మార్గం. ఇది సుస్థిరమైన ప్రాణశక్తి ప్రవాహాన్ని అందిస్తుంది. ఈ నాడి ద్వారా ప్రాణశక్తి సుస్థిరంగా ప్రవహిస్తే కుండలిని శక్తి మేల్కొల్పుతో ఆధ్యాత్మిక మేల్కొల్పు సాధించవచ్చు. సుషుమ్న నాడి శరీరంలోని మధ్య భాగంలో
వెన్నెముక గుండా నడుస్తుంది. ఇది మూలాధార చక్రం నుండి ప్రారంభమై సహస్రార చక్రం వరకు చేరుతుందండి. ఇడానాడి చంద్రశక్తి కలదండి. ఈ నాడి శరీరంలోని ఎడమ వైపున ఉంటుంది. ఇది మూలాధార చక్రం యొక్క ఎడమ వైపు నుండి ప్రారంభమై ఎడమ నాసికా రంధ్రం వద్ద ముగుస్తుంది. ఇడానాడి పారాసింపథటిక్ నాడి వ్యవస్థను నియంత్రిస్తుంది. దీనివల్ల శరీరంలోని శీతలీకరణ, ప్రశాంతత సంరక్షించబడుతుంది. ఇది మనస్సు, భావోద్వేగాలు, అంతర్దృష్టితో సంబంధం కలిగి ఉంటుంది. ఇడానాడి వల్ల శరీరంలో మానసిక ప్రశాంతత, శాంతిని పొందవచ్చండి. పింగళ నాడి సౌరశక్తి. పింగళ నాడి శరీరంలోని కుడివైపున ఉంటుంది. ఇది మూలాధార చక్రం నుండి కుడివైపుకు పైకి ఎక్కి కుడి నాసికా రంధ్రం వద్ద ముగుస్తుంది. పింగళ నాడి సింపథాటిక్ నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇది శరీరంలో శక్తి, క్రియాశీలత, ప్రేరణను ప్రభావితం చేస్తుంది. ఈ నాడి ద్వారా శరీరంలో వేడి, శక్తి, చరశక్తి ప్రవహిస్తుంది. మన భారతీయ వైజ్ఞానిక పద్ధతిలో నాడుల వివరణ అండి. ఇంకా నాడులో చాలా ఉన్నాయి, అవి కొన్ని తెలుసుకుందాం. గాంధారి నాడి, హస్తిజిహ్వ నాడి, పుషనాడి, యశస్విని నాడి, అలంబుష నాడి, కుహు నాడి, శంఖిని నాడి, విశ్వధారి నాడి, కూర్మ నాడి, మధుర నాడి, సుమన నాడి, పురీతతి నాడి, జిహ్వ నాడి, సరస్వతి నాడి, సౌమ్య నాడి, వరుణి నాడి, విలంబ నాడి, అగ్నిత నాడి, సితిఖా నాడి, విజ్ఞానాత్మిక నాడి, సోమనాడి, అష్టమ నాడి, నాభి నాడి, పయస్విని నాడి, ప్రాణనాడి, అపాన నాడి, సమాన నాడి, ఉదాన నాడి, అనాహత నాడి, ముని నాడి, సర్వనాడి, దివ్య నాడి. ఇలా మనకి నాడులు కూడా ఉంటాయండి చాలా. సుషుమ్న నాడి, వజ్ర నాడి, చిత్రిని నాడి, తపోవాన్ నాడి, శక్తి నాడి, యోగ నాడి, బిందు నాడి. అంటే ఇలా రకరకాలుగా అనేక రకాలుగా మన శరీరంలో ఈ నాడులు సూక్ష్మ రూపంలో పనిచేస్తూ ఉంటాయండి. దీని గురించి వివరణ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఏ నాడి ఎందుకు పనిచేస్తుందో అనేది. మొదట చెప్పిన విధముగా ఈ 3 గ్రంథులు మన ఆధ్యాత్మిక ఉన్నతీకరణకు చాలా ముఖ్యమండి. ఈ నాడుల వలన మనము ఆధ్యాత్మికంగా పురోగభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ నాడుల గురించి తెలుసుకుందామని ఈ ప్రయత్నం చేశానండి. ఈ 3 గ్రంథుల విభేదనం చేయడం ద్వారా మానవ చైతన్యంలో భౌతికత, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతను అధిగమించే ప్రక్రియ. ప్రతి గ్రంథిని విప్పడం ద్వారా సాధకుడు పరమానంద స్థితిని పొందగలుగుతారు. బ్రహ్మగ్రంథి వేదన జరిగినప్పుడు భౌతిక కోరికలు, భయము, జీవన అవసరాల నుండి విముక్తి జరుగుతుంది. విష్ణు గ్రంథి విభేదన జరిగినప్పుడు భావోద్వేగాలు, ఇంద్రియ అనుభూతుల నుండి విముక్తి, సమతాభావం, సత్యాన్వేషణ జరుగుతుంది. రుద్రగ్రంథి విభేదన చెందినప్పుడు పరబ్రహ్మ తత్వాన్ని అనుభూతి చేసుకోవడం, పూర్తి ఆధ్యాత్మిక పరిమాణం మనకి అవగతమవుతుంది. ధ్యాన, యోగ, ప్రాణాయామం, కుండలిని శక్తి వంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా గ్రంథుల భేదనం వేగవంతమై పరమానంద స్థితికి చేరుకోవడం సాధ్యమవుతుంది. ఇది సాధకుడికి పరమశాంతి, శక్తి మరియు ఆధ్యాత్మిక పురోగతిని అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ గ్రంథుల భేదనం అనేది సాధకుడు తన అసలైన స్వరూపాన్ని తెలుసుకుని ఆ పరమాత్మతో ఏకత్వాన్ని అనుభవించే దివ్యమైన మార్గాన్ని సూచిస్తుంది. అంటే మనము పరమాత్మ వేరు కాదు అని, పరమాత్మ నుంచి వచ్చిన మనము అంశాత్మలమని మనకి అప్పుడు ఎరుక వస్తుంది. మనలో దైవం ఉంది అనేది మనకు అప్పుడు, అంటే మనమే దివ్యాత్మ స్వరూపులము అనే ఎరుక అప్పుడు వస్తుంది మనకి.
అసలైన ఆధ్యాత్మిక తత్వము, ఆధ్యాత్మికతలో ఉన్న రహస్యాలను మనము అప్పుడే తెలుసుకోగలుగుతాము. ధ్యాన మార్గం ద్వారా, భక్తి మార్గం ద్వారా యోగా చేయడం వల్ల మనకి కుండలిని శక్తి జాగృతి అయ్యి చక్రాలు యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు ఈ గ్రంథులు, నాడులు సూక్ష్మ రూపంలో ఇవి కూడా విభేదనం అనేటివి చెందుతాయి. అంటే కుండలిని శక్తి యాక్టివేషన్ అయినప్పుడు, కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు చక్రాల ద్వారా మనకి సూక్ష్మ రూపంలో ఉండే ఈ నాడులు, గ్రంథులు వీటన్నిటినీ మనము ఈ ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడతాయి. వీటిని కూడా మనము మేల్కొనగలుగుతాము. అంటే వీటి వల్ల కూడా మనకి ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఉంటుంది. ఇవి సూక్ష్మ రూపంలో మన శరీరంలో ఉంటాయి. వీటిని ఈ సబ్జెక్ట్ ఇంకా పెద్దదండి. ఇంకా రాను వీడియోల్లో మనం తెలుసుకుందాము. ఇక ముందు వచ్చే వీడియోల్లో మీకు ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్తే, నేను కామెంట్లో చెప్తే నేను వాటి గురించి కూడా గ్రంథులు, నాడులు, 7 శరీరాలు, మనకి 4 అవస్థలు ఉంటాయండి. అవి జాగృతి, స్వప్నం, సుషుప్తి ఈ అవస్థలు కూడా ఉన్నాయి. వీటిని గురించి కూడా నేను చెప్తాను. మీరు కమెంట్ చేయండి, అక్క చెప్పండి అని నేను చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.